హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జిన్ బిజినెస్ ట్రిప్‌కి వెళ్తా అని చెప్పి మన మోమోతో చెప్తాడు కదా! మోమోని పిక్ చేసుకోవడానికి అక్కడికి వెన్ వస్తాడనమాట. సో, మోమోని వెన్ కార్‌లో తీసుకువెళ్తూ ఉన్నప్పుడు వెన్ వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మీకు చిన్న డాటర్ కూడా ఉంది కదా! తను కూడా ఎప్పుడు ఏడుస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుందా అన్నట్టు, మా అక్క వాళ్ళ కూతురు కూడా ఎప్పుడు అంతే ఏడుస్తూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచి ఎవరిని అసలు పడుకోనివ్వదు అని చెప్పి వెన్ చెప్తూ ఉంటాడనమాట. అంటే ఈ స్టోరీ అందరికి చెప్పినట్టున్నాడు అని చెప్పేసి మోమో అనుకుంటూ ఉంటుంది. ఇది జిన్నా మీతో చెప్పాడా అంటే, లేదు అందరూ అనుకుంటే విన్నాను అన్నట్టు వెన్ అంటాడు. తను వెంటనే జిన్‌కి టెక్స్ట్ చేస్తుంది. ఏంటి నేను నీకు వైఫ్ అవుతానా? నాకు ఆల్రెడీ ఒక చైల్డ్ కూడా ఉందా అని చెప్పేసి. సో, అప్పుడు ఒక స్మైలీ ఎమోజి ఇస్తాడనమాట. దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాల్సిందే, సారీ చెప్పాల్సిందే అంటే, ఇప్పుడు కాదు కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత చెప్తానని చెప్పేసి చెప్తాడు. టెక్స్ట్ చేస్తాడు. సరే అని ఇక తను లైట్ తీసుకుంటుంది. ఆ రోజు నైట్ జిన్ లేడు కాబట్టి తను ఒక్కటే పడుకుంటుందనమాట. జిన్ ఫ్లాట్‌లోనే అక్కడికి షిఫ్ట్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ డే జిన్ వచ్చేస్తాడనమాట. యాక్చువల్లీ తను ఒక కాలేజ్‌లో కూడా చదువుతూ ఉంటాడు కదా! మోమో వచ్చేసి అక్కడికి వెళ్తుందనమాట జిన్‌ని మీట్ అవ్వడానికి. తను వెళ్ళేసరికి క్లాస్‌లో జిన్‌తో పాటు ఒక అబ్బాయి ఎవరో జిన్‌తో డౌట్ చెప్పించుకుంటూ ఉంటాడు. మోమో బయట నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక అమ్మాయి వచ్చేసి తనకి షార్ట్ హెయిర్ ఉంటుందనమాట. జిన్ పక్కన కూర్చొని, "నేను ఈ కాఫీ తీసుకురావడానికి ఎర్లీ మార్నింగ్ క్యూలో నిలబడ్డాను. ఇక్కడ ఈ కాఫీ చాలా ఫేమస్. మీకోసమే తీసుకొచ్చా" అని చెప్పేసి జిన్‌కి ఇస్తుందనమాట. ఇంకో అబ్బాయేమో, "ఏంటి జిన్‌కే తెచ్చావా? నాకు తీసుకురాలేదా?" అంటే జిన్ వెంటనే కాఫీ, "ఇదిగో నువ్వే తీసుకో" అని చెప్పేసి అబ్బాయికి ఇచ్చేస్తాడనమాట. మోమోకి కోపమొస్తూ ఉంటుంది. సో, జిన్ అప్పుడు బయట చూసినప్పుడు మోమోని చూసి వెంటనే మోమో జిన్ చూసాడని చెప్పేసి కోపంగా బయటకు వెళ్తుంటుందనమాట. జిన్ కూడా ఫాలో అవుతూ బయటకు వెళ్తాడు. "ఆగు ఎక్కడికి వెళ్తున్నావంటే," "నేను ఇక్కడికి ఎందుకొచ్చానంటే నా జాబ్ పర్మనెంట్ అయిందని చెప్పడానికి ఇక్కడికొచ్చానంటే," "అవునా మరి చూపించు అపాయింట్‌మెంట్ లెటర్ అవన్నీ ఉంటాయి కదా!" అన్నట్టు జిన్ అంటాడు. "నేను చూపించను. నువ్వు నాకు సారీ చెప్పే వరకు" అని చెప్పేసి హగ్ చేసుకునే వరకు అని చెప్పి క్లోజ్‌గా వెళ్తుందనమాట. "ఏంటి నువ్వు ఎక్కడున్నాం మనం? ఇక్కడ ఇలాంటి పనులు ఎలా చేస్తాం?" అన్నట్టు తను జిన్ అంటే మోమో, "ఏంటి ఇక్కడ డేటింగ్‌కి వీళ్ళేమన్నా రూల్స్ పెట్టారా ఏంటి చేసుకోకూడదని" అన్నట్టు అంటుంది. సరే అని చెప్పేసి హగ్ చేసుకుంటాడనమాట. ఈ గ్యాప్‌లో ఇంతకుముందు సీనియర్‌తో అంటే మన జెన్ తోటి డౌట్స్ ఇద్దరు చెప్పించుకుంటారు కదా! వాళ్ళిద్దరు బయటకొస్తారనమాట. ఇంకొక అతను కూడా. బయటికి రాగానే సీనియర్ ఎవరీవిడ అన్నట్టు వాళ్ళు క్వెషన్ చేస్తే, నా గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళకి పరిచయం చేస్తాడు. ఓకే. క్యారీ ఆన్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళిపోగానే మోమో క్వెషన్ చేస్తుంది. "ఆ షార్ట్ హెయిర్డ్ అమ్మాయి నీకెందుకు కాఫీ ఇచ్చింది ఎవరికీ ఇవ్వకుండా" అని చెప్పేసి. అయినా అవన్నీ ఏంటి వాళ్ళకి డౌట్ చెప్తున్నాను, డౌట్ చెప్పించుకోవడానికి వచ్చారంతే. "కాఫీ ఇచ్చినా నేనైతే తాగలేదు కదా! అలాగే నాకు కెఫేనే ఉంది. వేరే వాళ్ళిచ్చే కాఫీ నాకెందుకు చెప్పు" అన్నట్టు తనంటాడు. వెంటనే అప్పుడే మోమోని హగ్ చేసుకొని కిస్ చేస్తాడనమాట. మోమో అప్పుడంటుంది, "ఇప్పుడు అనిపించలేదా ఇది నీకు ఇక్కడ ఇవన్నీ చేయకూడదని చెప్పేసి?" ఇందాక నన్ను క్వెషన్ చేసావు కదా! అంటే ఆఫ్‌కోర్స్ డేటింగ్ అలౌడే ఇక్కడ అన్నట్టు చెప్తాడనమాట. ఇక అక్కడి నుండి మరి డిన్నర్‌కి బయటకి వెళ్దామా అని చెప్పి మోమో అంటే, "ఒక సర్ప్రైజ్ ఉంది నీకు. ఏంటది" అంటే, "వెళ్ళాక తెలుస్తుందిలే కొంతమందొస్తున్నారు" అన్నట్టు తను చెప్తాడనమాట జిన్. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు ఆ రెస్టారెంట్ దగ్గరికి. వాళ్ళు కార్ దిగ్గానే వెన్ కార్ పార్క్ చేద్దామని వెళ్తూ ఉంటే అప్పుడే ఒక లేడీ కరెక్ట్‌గా పార్క్ చేయలేదని చెప్పి అరుస్తూ ఉంటుందనమాట. "నీ వల్ల నా కార్ తీయలేకపోతున్నా నేను" అని చెప్పేసి. జిన్ అది చూసి వెంటనే మోమోని "నువ్వు లోపలికెళ్ళు నేనిది ఫిగర్ ఔట్ చేసొస్తా" అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. బట్ మోమో వెళ్ళకుండా అక్కడే చూస్తూ ఉంటుందనమాట. ఏమైంది అంటే చూడండి ఎలా పార్క్ చేశాడో నేనిప్పుడు నా వెహికల్‌ని ఎలా తీయాలని చెప్పి ఆమె అరుస్తూ ఉంటుంది. "నేను తీస్తానండి పర్లేదని" చెప్పేసి ఫస్ట్ తన డ్రైవర్ వెన్ తోటి కార్ తీయమని చెప్పేసి, ఆ లేడీ కార్ నేనే తీస్తా అని చెప్పి తనే జిన్నే కార్ ఎక్కుతాడనమాట. చాలా ఇయర్స్ తర్వాత తను డ్రైవ్ చేయబోతాడు ఆ రోజే. మోమో దూరం నుండి అలానే చూస్తూ ఉంటుంది. ఆ కార్ తీసి కరెక్ట్‌గా పార్కింగ్‌లో ప్లేస్ చేస్తాడు. అన్ని ఇయర్స్ తను డ్రైవ్ చేయకపోయినా కరెక్ట్‌గా పార్క్ చేస్తాడనమాట. ఎంతైనా అప్పట్లో రేసర్ కాబట్టి, మోమో అది చూసి ఇక సైలెంట్‌గా లోపలికి వెళ్ళిపోతుంది. హ్యాపీగా ఫీల్ అయ్యి. లోపలికి వెళ్ళగానే చూస్తే సాన్‌లయ్ ఉంటాడనమాట. సాన్‌లయ్ మోమోని చూసి వెంటనే హగ్ చేసుకుందామని వస్తే తను షేక్ హ్యాండ్ ఇస్తుంది. "ఎన్ని డేస్ అయింది నేను చూసి" అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంతలో క్రేజీ సీన్, "ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు" అని చెప్పేసి అక్కడికొచ్చి మోమోని చూసి, "ఓహ్! లిటిల్ సిస్టర్ నువ్వా" అని చెప్పేసి వెంటనే తను కూడా హాయ్ చెప్తాడనమాట. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో బ్రాండీ రానే వస్తాడు. బ్రాండీ రాగానే మోమోని గట్టిగా పట్టుకుంటాడనమాట. దాన్ని బట్టి వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పేసి సాన్‌లాయ్‌కి ఇంకా క్రేజీ సీన్‌కి అర్థమైపోతుంది. సరే, సరే ఇక డిన్నర్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తుంటే మోమో డ్రింక్ చేయదు అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. క్రేజీ సీన్ డ్రింక్ చేస్తానంటే, అలాగే నేను కూడా చేయను అని చెప్పేసి చెప్పేస్తాడు జిన్. సరే అయితే నేను ఇంకా క్రేజీ సీన్నే అనమాట ఈరోజు డ్రింక్ చేసేది అన్నట్టు సాన్‌లాయ్ అంటాడు. ఇక వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. క్రేజీ సీన్‌కి ఏం జరిగిందో అప్పటి వరకు చెప్తూ ఉంటే, మన మోమో వచ్చేసి ఎంతసేపు క్రేజీ సీన్ గురించేనా? నీ గురించి కూడా చెప్పు సాన్‌లాయ్ అని చెప్పేసి సాన్‌లాయ్‌ని అడుగుతుంది.
చూస్తుంటే అర్థం కావట్లేదా? నేను చాలా గ్రేట్‌గా ఉన్నాను. అలాగే నేను ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. పెట్ షాప్‌ని క్లోజ్ చేసి రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ బిజినెస్‌ని స్టార్ట్ చేశానంటే, అంటే అక్కడున్న ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ నీదేనా అంటే, నువ్వొచ్చావా అంటే సమ్మర్‌లో వెకేషన్‌లో ఒకసారి వచ్చాను. బట్ లోపలికి రాలేదు. జస్ట్ బయట నుంచి చూసానన్నట్టు తను చెప్తుంది. అప్పుడు తనేమనుకుంటాడంటే, జిన్ తన కోసమే వచ్చిందని చెప్పేసి అనుకుంటాడనమాట. వెంటనే తను చేపట్టుకుంటాడు. అలాగే మళ్ళీ నేనిప్పుడు ఇక్కడ కాఫెటేరియా కూడా రన్ చేయబోతున్నాను అన్నట్టు చెప్తాడు. వెంటనే పక్కనున్న క్రేజీ జిన్ ఏం చెప్తూ ఉంటాడంటే, "తొక్క బిజినెస్ అసలు పెట్టిన తర్వాత అసలెవ్వరూ రాలేదు. మేమేదో ఉన్నాం కాబట్టి ఇంకా బ్రాండ్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో కొంతమందొచ్చారు. బిజినెస్ అసలు సరిగ్గానే సాగలేదు. అమ్మేసాడు కూడా బిజినెసు. మళ్ళీ ఇక్కడికొచ్చాడు కాఫెటేరియా ఓనర్ అవుదామని చెప్పేసి" అన్నట్టు క్రేజీ జిన్ చెప్తూ ఉంటాడనమాట. అదంతా కాదని చెప్పేసి, "అదంతా నమ్మొద్దు. నేను చెప్పిందే నమ్మండి" అని చెప్పేసి ఆన్‌లైన్ తన బిజినెస్ కార్డ్ మోమోకిస్తుంటే దాన్ని జిన్నే తీసుకుంటాడు. ఇక మన కెఫేకే మేనేజర్ అయిపోదాం అనుకుంటున్నానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక బ్రాండీయే హెల్ప్ చేయాలి నాకంతా అన్నట్టు కూడా అంటాడనమాట. మోమో ఇక నవ్వుకుంటూ ఉంటుంది. సో, అలాగా వాళ్ళందరూ ఇక డిన్నర్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మోమో వచ్చేసి పాస్ట్‌లో థాయిలాండ్‌లో కూడా మేమందరం ఇంతే హ్యాపీగా ఉన్నాం. ఇన్ని ఇయర్స్ తర్వాత కలుసుకున్నా ఇలాగే ఉన్నాం. కొంచెం కూడా మా మధ్య ఎటువంటి దూరమయ్యామని చెప్పేసి బాధ కానీ, ఫీలింగ్ గానీ ఎలాగా లేదు. ఇప్పుడు కూడా అంతే క్లోజ్‌గా ఉన్నామని చెప్పేసి మోమో అనుకుంటుంది. సో, సాన్వి బయటికెళ్ళి స్మోక్ చేస్తూ ఉంటే, అప్పుడే జిన్ వస్తే జిన్‌కి కూడా ఇస్తూ ఉంటే, లేదు నేను మానేసా అన్నట్టు చెప్తాడనమాట. ఏంటిది నిజమేనా అంటే, 2 మంత్స్ అవుతుంది అంటే, లాస్ట్ టైమ్ నేను కాల్ చేసినప్పుడు వాయిస్ ఇనిపించింది. అది మోనే కదా! అంటే, అప్పటికే మీ ఇద్దరు కలిసిపోయారా అంటే, రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసారా అంటే, లేదు అప్పటికే లేదు. మేమింకా చేయలేదన్నట్టే చెప్తాడు. సో, అంటే ఈ మధ్య నేనెక్కువ కాల్ చేస్తుంటే నువ్వు లిఫ్ట్ చేయట్లేదు, లేకపోతే తప్పించుకుంటున్నావు, మమ్మల్ని రావద్దంటున్నావు, ఇదన్నమాట సంగతి అన్నట్టు సాల్నాయ్ అంటూ ఉంటాడు. నిజం చెప్పు పాస్ట్‌లో కూడా నువ్వు నా నంబర్ కూడా చేంజ్ చేసుకోమని చెప్పావు. ఎందుకంటే నేను హ్యాండ్సమ్‌గా ఉన్నాను. ఎక్కడ తను నాకు పడిపోతుందని కదా! అంటే, "ఆ! అవునవును. అంతే అంతే" అన్నట్టు జిన్ కూడా అంటూ ఉంటాడు. మరి మీ వెడ్డింగ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారంటే, చేసుకుంటాం చిన్నగా అంటే మీ వెడ్డింగ్‌లో కన్ఫర్మ్‌గా నాకు ఎక్కువ గిఫ్ట్స్ ఇవ్వాలంటే, నీకెన్ని కావాలంటే అన్ని ఇస్తాలే అన్నట్టు జిన్ అంటాడు. అయితే ఓకే అని చెప్పేసి ఆన్‌లో చెప్తాడు. మోమో వచ్చేసి ఆ రోజు నైట్ ఇంటికొచ్చిన తర్వాత జిన్ మీద కోపంగా ఉంటుంది. ఎందుకంటే, "నేను కెనడాలో చదువుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ నీ కోసం రిటర్న్ వచ్చాను. బట్ నీకు మాత్రం ఎన్ని ఇయర్స్‌లో ఒక్కసారి కూడా నన్ను కాంటాక్ట్ అవ్వాలనిపించలేదు. ఎన్ని మెసేజెస్ చేశాను. బట్ ఒక్కసారి కూడా రిప్లై లేదని" చెప్పి తను కోపంగా ఉంటుంది. అలాగే ఎయిర్‌పోర్ట్‌లో ఒకసారి నా బ్యాగ్ పోయింది, ల్యాప్‌టాప్ బ్యాగ్. అది పోయిందని నా బాధ కాదు. బట్ దానికి నువ్వు ఇచ్చిన కీ చైన్ నేను వేశాను. అది పోయిందని చెప్పి చాలా బాధపడ్డాను. బట్ థాంక్ గాడ్ ఒక క్లీనింగ్ లేడీ దాన్ని ఫైండ్ ఔట్ చేసి మా ఇంటికి పంపించింది. నాకది దొరికింది అని చెప్తూ ఉంటుంది. సరే ఐయామ్ రియల్లీ సారీ. నీకిలా జరిగినందుకు. ఇప్పుడు అది మేకప్ చేయాలంటే నేనేం చేయాలన్నట్టంటే, ఏం చేయాలా అని చెప్పేసి ఒళ్ళో కూర్చొని ఇలా కిస్ చేయాలని చెప్పేసి మోమో చెప్తూ ఉంటుందనమాట. అప్పుడే సడెన్‌గా లిన్ ఒస్తాడు. ఒక్కసారిగా తను భయపడిపోయి వెంటనే హగ్ చేసుకుంటుంది జిన్‌ని. నిజంగా చాలా ఆకలిగా ఉందని చెప్పి చెప్తాడనమాట. తన కోసం ఫ్రైడ్ రైస్ చేస్తాడు. ఏంటి ఇలా సడెన్‌గా వచ్చావంటే, రాకూడదా? ఇది నా అపార్ట్‌మెంటే కదా! బిజినెస్ ట్రిప్‌కొచ్చాను అందుకే వచ్చాను అన్నట్టంటే, అదేంటి అన్నట్టు మోమో అంటే అప్పుడు జిన్ చెప్తాడనమాట. ఇది తన అపార్ట్‌మెంటే. సో, బిజినెస్ ట్రిప్‌కొచ్చినప్పుడు ఇక్కడే ఉంటాడు అన్నట్టు చెప్తాడు. పాస్ట్‌లో అసల అబ్రాడ్‌లో ఉండమని చెప్తే చైనాకొస్తా అని అంటూ ఉన్నావు. నాకిప్పుడే అర్థమైంది ఎందుకిలా కంగారు పడ్డావో రాడానికి అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాడు. అసలేమైంది పాస్ట్‌లో అంటే, ఏం లేదు నేను ఒక రేసింగ్ క్లబ్ పెట్టాను. అందులో రేసింగ్ వాళ్ళకి ఎలా చేయాలో నేర్పించడానికి తిన్నే ఉండమని చెప్పాను జిన్ని. అందుకే అప్పుడప్పుడొచ్చి బట్ అక్కడ రేసర్‌గా ఉండమంటే ఉండలేదు. అప్పుడప్పుడొచ్చి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. బిజినెస్ ట్రిప్‌లో వచ్చి అంటే మోమో అదన్నమాట సంగతి. అందుకే నేనెప్పుడు బిజినెస్ ట్రిప్సే అని చెప్పేసి తిరుగుతూ ఉంటావన్నట్టంటే జిన్ అవునని చెప్తాడనమాట. బట్ ఈసారి నేనెందుకొచ్చానంటే నిన్ను రేసర్‌గా చేయమని చెప్పి అడగడానికే వచ్చాను. నేను ఆల్రెడీ డాక్టర్ జూలీని కనుక్కున్నాను. నువ్వంతా రికవర్ అయ్యావన్నట్టే చెప్పారు. సో, అందుకే నిన్నడగడానికొచ్చానంటే మోమో వెంటనే హ్యాండ్ గట్టిగా పట్టుకుంటుందనమాట. నువ్వెళ్ళు అన్నట్టుగా. నెక్స్ట్ డే మోమో నిద్రలేచేసరికి ఎవరు కనిపించరనమాట. ఎక్కడికి వెళ్లారని చెప్పి చూస్తూ ఉంటే అక్కడొక బొమ్మ ఇంకా దాని మీద స్టిక్కీ నోట్స్ మీద రాసుంటుంది. నేను ఇంకా లిన్ బయటికి వెళ్ళాము. మార్కెట్‌కి వెజీస్ కొనుక్కురాడానికి అన్నట్టు అక్కడ రాసుంటుంది. ఓకే అని చెప్పి మోమో అనుకుంటుందనమాట. లిన్ ఇంకా తను జిన్ ఇద్దరు కలిసి వెజ్ మార్కెట్‌కి వెళ్ళగానే అక్కడ కూరగాయల మార్కెట్‌కి వెళ్ళగానే అక్కడ చాలామంది వాళ్ళని తోసుకుంటూ వెళ్తారనమాట. లిన్ షాక్ అయ్యి డైలీ ఇలానే ఉంటుందా అంటే లేదు లేదు ఈరోజు ఏంటో అని చెప్పి వాళ్ళిక షాపింగ్ చేస్తూ ఉంటారనమాట. అన్నీ కొనేసి బిల్ కట్టకుండా లిన్ మొహాన్ని కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకొక షాప్‌కి మన జిన్నేమో. అన్నీ బై చేసిన తర్వాత బయటకొచ్చి అన్నీ చదువుతూ ఉంటాడు. ఇవన్నీ ఉన్నాయంటే, అన్నీ ఉన్నాయన్నట్టు జిన్ చెప్తూ ఉంటాడు. లిన్ చెప్తూ ఉంటాడు. లిన్నొచ్చి నవ్వుతూ ఉంటే జిన్ క్వెషన్ చేస్తాడు. "ఎందుకు నవ్వుతున్నావంటే" "ఏం లేదు ఇవన్నీ చూస్తుంటే నాకు నిజంగానే నవ్వొస్తుంది. నువ్వు కొంపదీసి మోమోని పెళ్లి చేసుకుందామని చెప్పి ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా?" అన్నట్టు లిన్ అంటాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుందనమాట. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.